విననేలకయుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. నువ్వు మెల్లిగా చెప్పినా, నీ అంతరంగంలో ఆలోచించినా దేవుడు వింటాడు. ప్లేరా, నా అవసరత నేను ఎవరికి చెప్పను, నా మనసులోకి వచ్చింది అంతే. ప్రభువా ఇది ఉంటే బాగుండు కదా అనుకుంటాను, నా మనసులో అనుకుంటాను. ఎప్పుడైతే అనుకుంటానో అప్పుడే దేవుడు అది పంపిస్తాడు నాకు. ఆయన విన్నాడా లేదా? ఎవరికైనా చెప్పానా? ఈ సేవ పరిచర్యక వచ్చిన దగ్గర నుండి, దైవజనుల్ని వివాహం చేసుకున్న దగ్గర నుండి నా అవసరతను దేవునికి చెప్పాను, కానీ ఎన్నడూ నా తల్లిదండ్రులు కూడా చెప్పలేదు. ఈ రోజుకు కూడా దైవజనులు మన మధ్య లేరు, కానీ నేను ఎక్కడ ఎవరితోనూ చెప్పను. నా అవసరతను ఎవరు చెప్తాను? నా మనసులోకి వస్తే చాలు, ఆయన వింటాడు. నీ మనసులోకి వస్తే వినడా? ఆయన ఎలాంటి దేవుడు? విననేలకయుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. చూసారా ఎలాంటివి ఆయన చెవులు? ఎలాంటివి? ఆయన చెవులు వినగల చెవులు. మనము విన్నా కానీ వినలేదు అన్నట్టు కనబడతాం. ఏం చేస్తాం? మనకి వినపడద్ది. పక్కంటారు ఏదన్నా అడిగితే వినపడనట్టు యాక్షన్ చేస్తాం. తెలుసా? మనకిష్టం లేదు ఆ మాట వినటం, లేకపోతే వాళ్ళు ఎవరన్నా మనకి సహాయం చేయమని వస్తారు. వాళ్ళు వస్తే ఏం చేస్తాం? వాళ్ళు చెప్పినా కానీ నాకు కాదలే ఈ మాట, ఎవరికి నాకు కాదలే అన్నట్టు నిర్లక్ష్యంగా ఉంటాం. ఆయన అలా ఉంటలా. ఆయన అలాంటి దేవుడు కాదు. ఆయన ఎలాంటి దేవుడు? ఏం చెప్తున్నాడు? విననేలకయుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. తెలుసా? ప్లేరా, గమనించండి, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది, ఎంత విలువైందో తెలుసా? ఆయన ప్రేమకు అవధులు లేవు. ప్రేమ అనేది ఎంతో విలువైనది. ఆ ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు.